ఏమైంది? అమ్మా బాత్రూంలో పడ్డానండి, ఫ్లోర్ కూడా పగిలింది. అయ్యో అంత గట్టిగా పడ్డావా? అరే అమ్మా ఒక్క నిమిషం. హలో, మా ఆవిడ కాలు జారి బాత్రూంలో పడిపోయిందండి. గట్టిగానే పడిందండి. గచ్చు కూడా పగిలిందండి. ఎంతసేపట్లో వస్తారు? అమ్మా గంటలో వచ్చేస్తారా? సరే అండి. అమ్మా ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకులేండి. నేను చేసింది మేస్త్రికి, డాక్టర్ గారిని కాల్ చేయమంటావు ఏంటి? ఏనే మా సారు. ఏంద్రాబాయ్ మా ఓడి స్కూల్లో కొట్టి ఫాదర్ తీసుకురమ్మన్నావంట. మా ఓడి ఎవడనుకున్నావురా? పులి బిడ్డ, పులి బిడ్డ. అయితే మీరు వెళ్ళి ఆ పుల్నే పంపించండి, పోండి. ఇంతకీ నేను అడిగింది తెచ్చారా? ఏంటది? అదేనండి, 4 రోజులైంది మనం కొత్తింటికి వచ్చి. ఒక దిష్టి బొమ్మ తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పాను. అదా తెచ్చా, ల్యాప్టాప్ బ్యాగ్ లో ఉంది. ఇదేంటండి నా ఫోటో తెచ్చారు? ఫోటో ఏదైతే ఏంటే, దిష్టిపోవడం ఇంపార్టెంట్ గానీ. ఏంటి బావ, ఎంతవరకు వచ్చి నీ రైటర్ ప్రయత్నాలు? జరుగుతున్నాయి బా, చూడాలి ఏమవుతుందో. ఏం పర్లేదు బావా, ఒక్క కథ హిట్ కొట్టావంటే నీ లైఫే చేంజ్ అయిపోద్ది. మరి నా దగ్గర 4-5 కథలు ఉన్నాయి బా. మడిచి ఏవండి, ఏంటి? స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగుతాయి చూడండి. ఓకే, నేను స్నానానికి వెళ్ళొస్తా. సరే. ఏవండి, పాలు పొంగాయా? ఎప్పుడో పొంగాయి. పాలు పొంగడం ఏంటండి? గుడ్ల గుబలా కళ్ళేసుకొని టీవీ వైపు చూడకపోతే కాస్త పాల వైపు కూడా చూడొచ్చు కదా. నా మీద సీరియస్ అవుతాయంటే నాకేం చెప్పావు? ఏం చెప్పాను? పాలు పొంగితే చూడమన్నావు, చూసా. హలో హలో హలో, రమేష్ గారండి. నేను రమేష్ గారిని బూరిని కాదండి, రమేష్ అంతే. పేపర్లో మీ యాడ్ చూసి ఫోన్ చేశానండి. మీ బైక్ అంతా అన్నారు కదండి. అవునండి, చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే మా ఇంటికాడ నుంచి ఆఫీస్కి 30 కిలోమీటర్లు వెళ్ళాలండి. నో ప్రాబ్లం అండి, నా బైక్ కొనుక్కోండి, 70 కిలోమీటర్స్ ఉంది. అయ్యి బాబోయ్ 70 కిలోమీటర్లు అండి. అయ్యి బాబోయ్ 70 కిలోమీటర్లు అంటే బాగా దూరం అయిపోతుంది కదండి. నేను బస్కి వెళ్ళిపోతానండి. ఏవండి, ఏంటి?